ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఆదర్శ పాఠశాలలకు ప్రభుత్వం నిధులు ఇచ్చింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 739 పాఠశాలలకు నిధులు మంజూరు చేసింది. అందులో 38 లక్షల నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో బడులు ప్రారంభానికంటే ముందే మరమ్మతులు చేయాలి, మౌలిక వసతుల కల్పన కోసం అయితే నీటు, ఎలక్ట్రికల్ దానికి అంతటికి సంబంధించి సదుపాయాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వం మంజూరు చేసిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాని బోర్గం పాఠశాల ఉన్నాం. ఇప్పటికే పాఠశాల ప్రారంభమైంది. పాఠశాల ప్రారంభమై నేటితో పాఠశాల ప్రారంభమైంది. పాఠశాల ప్రారంభానికంటే ముందే అన్ని పనులు పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ అక్కడక్కడ కొంచెం పనులు ఉన్నప్పటికీ వీటన్నింటిగా పూర్తి చేసేందుకు సిద్ధం చేస్తున్నారు జిల్లా పాఠశాలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు. ఈ పాఠశాలలో ముఖ్యంగా 22 లక్షల రూపాయలు ఈ పాఠశాలకు మంజూరయ్యి 22 లక్షల రూపాయలు మంజూరైన నేపథ్యంలో మొత్తంగా ఈ పాఠశాల గదుల్లో ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కింద ఫ్లోరింగ్కి సంబంధించిన బండలు, దాంతోపాటు కిటికీలు, మరోవైపు ఈ పాఠశాలలో ప్రధానంగా ఎలక్ట్రికల్కి సంబంధించిన కేబుల్ వైర్లు, లైటింగ్ వీటన్నింటినీ కూడా మరమ్మతులు చేశామని చెప్పి పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయితే చెప్తున్న పరిస్థితి ఇది. ఇక్కడ మొత్తంగా చూసుకోవచ్చు, ఈ పాఠశాలలో 1000 మంది విద్యార్థులు చదువుకుంటారు. దీనికి అంతటికి సంబంధించి ఈ పాఠశాలలో ఎలక్ట్రికల్ పైపులు, అదేవిధంగా దీనికి అందరికి సంబంధించి ఫ్యాన్స్ కూడా కొత్త అమర్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ చూడొచ్చు, ప్రతి సంవత్సరం ఏ పాఠశాలలో అయినా కానీ విద్యార్థులు స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన సమయంలో స్కూళ్ళలో కిటికీలు, డోర్లు, దానికి సంబంధించిన బెంచీలు, అదేవైపు ఫ్యాన్లు, దానికి సంబంధించిన ఎలక్ట్రిక్ బోర్డుకి సంబంధించి దీనికి అందరికి సంబంధించిన బోర్డ్స్ కూడా పగలగొడుతూ ఉంటారు. దానివల్ల పూర్తిగా నష్టం జరుగుతుంది. అందులో భాగంగానే ప్రభుత్వము మౌలిక వసతుల కల్పన కోసము దీనికి అంతటికి సంబంధించి మరమ్మతులు చేయాలి, ఎక్కడ కూడా విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చూడాలని చెప్పిన నేపథ్యంలో దీనికి అందరికి సంబంధించి మరమ్మతులే కొనసాగితే మరమ్మతులు పూర్తి స్థాయిలో చేశారు. అమ్మ, నువ్వు ఎన్నో క్లాస్? 10th. అంటే ఈ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ స్కూల్లో చదవబట్టి? 5 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఎక్కడ చదువు? చిన్న స్కూల్. ఇక్కడ ఈ సంవత్సరం 10వ తరగతి. నువ్వు 9వ తరగతి చదివినప్పుడు ఇక్కడ అన్ని ఎలా ఉండే? బండలు, బెంచీలు మంచిగా లేకుండా ఇప్పుడు మంచిగానే. అంటే మీ రూమ్లో ఎన్ని బాగా అయినాయి? ఫ్యాన్స్, లైట్స్, టైల్స్, కిటికీలు మంచిగా చేశారు. మీకు వాష్రూమ్స్ అన్ని మంచిగా చేశారా? మంచిగా చేశారు. మొత్తానికి చూసుకోవచ్చు, ఇక్కడ మరికొంతమంది పిల్లలు ఉన్నారు, వీరిని అందరూ అడుగుదాం. నువ్వు ఎన్నో క్లాస్? ఇప్పుడా 8th క్లాస్. మీ స్కూల్ ఈ రోజు ప్రారంభమైంది. స్కూల్లో గతంలో అన్ని బెంచీలు, ఇంత ముందు అన్ని కిటికీలు మంచిగా ఉండకుండే, ఇప్పుడు అన్ని మంచిగా చేపిస్తుంది గవర్నమెంట్. బాగున్నాయా? ఇప్పుడు బాగున్నాయి, వాష్రూమ్స్ అన్ని బాగున్నాయి. మొత్తానికి చూసుకోవచ్చు, ఈ పాఠశాలలో వాష్రూమ్స్, దాంతోపాటు ఏదైతే ఫ్లోర్ టైల్స్ వీటన్నింటి కూడా బాగుపరిచారని చెప్పి విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి దీనికి అంతటికి సంబంధించి విద్యార్థులు కూడా ఈ పాఠశాలలో చదువుకుంటున్న నేపథ్యంలో గతంలో హాలిడేస్ కంటే ముందు మా పాఠశాలలో కిటికీలు, బెంచీలు అన్ని ఇరిగిపోయినవి ఉండే, ఫ్యాన్లు కూడా కొత్తవి వచ్చినాయని చెప్తున్నారు. దీనివల్ల బాగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ మౌలిక వసతుల కల్పన కోసం ఏదైతే 38.39 కోట్ల రూపాయలు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మంజూరు చేసింది. 739 పాఠశాలలు నిజామాబాద్ జిల్లాలో వీటన్నింటినీ మౌలిక వసతుల కల్పన కోసం అమ్మ ఆదర్శ పాఠశాలల కింద అమలు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని పాఠశాలలో అమలు చేయాలి, అన్ని పనులు పూర్తి చేయాలని చెప్పిన నేపథ్యంలో పాఠశాలల ప్రారంభానికంటే ముందే పూర్తి చేయాలని చెప్పింది. కానీ అక్కడక్కడ కొన్ని వసతులు ఉన్న నేపథ్యంలో వాటన్నింటి కూడా పూర్తి స్థాయిలో 2-3 రోజుల్లో చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.